హలో ఆయన అందరికీ నమస్తే. నేను ఈరోజు చేయబోయేది వంట దోశలో సాగండి. దోశలో సాగు ఏంది వెరైటీగా ఉంటుంది అనుకుంటున్నారా? కాదండి, ఎవరు ఎప్పుడు ట్రై చేయలేకపోతే ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేస్తే మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే దోశలో సాగు అనేది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇలా ఉండడం వల్ల నేను ఎక్కువ తింటాను. ఆవాల జీలకర్ర వేసుకున్నాను, ముందుగా నూనె పోసి ఆవాల జీలకర్ర వేసేసుకున్నాను. ఆవాల జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది కూడా. దోశలో పప్పు అలాగే కొంచెం ఇందులో పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు వేసుకోవడం కూడా మనకు మంచిదే అన్ని ఆరోగ్యానికి. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఇప్పుడు వంటిల్లు అనేది మనం ఎంత మంచిగా పెట్టుకొని మనం ఎంత ఇష్టంతో వంట చేసామనుకోండి, మన ఆరోగ్యం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లో వండుకొని మనం చేసుకొని తినడం అది వేరే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఇంట్లో వండుకోవడానికి చాలా ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకున్నాను. ఆలుగడ్డలు చిన్న కట్ చేసుకోవాలని, ఎందుకంటే పెద్ద ఉంటే అవి ఉడకవు తొందరగా. చిన్న కట్ చేసుకోవడం వల్ల బాగా ఉడికి మనకు తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి, పాతకాలం పద్ధతిలో ఇలా రోకల్లో దంచుకోవడం అంటే ఇంకా బాగుంటుంది. దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా దంచడం వల్ల మనకి అన్ని అవయవాలు అన్నీ కదులుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ఆరోగ్యం పెరుగుతుంది. అలాగే మన టేస్ట్ అంటే చాలా బాగుంటుంది రోకల్లో దంచుకోవడం. ఇది ఎప్పటికీ మరవకూడదు. మొత్తం రెడ్ కలర్లో అయిపోయిన తర్వాత మిర్చి వేసేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు కడిపి అలాగే మంచి ఉడికిన తర్వాత ఇలాంటివి మనము ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు పసుపు అది ఉడికిన తర్వాత ఇదిగోండి వాటర్ పోసేసుకోవాలి. మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకొని మనము ఎంత కావాలో, మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఎక్కువ పోస్తే వాటర్ అయిపోతుంది. కొంచెమే పోసేసుకొని శనగపిండి కలిపేసుకుంటున్నా. శనగపిండి కలుపుకొని ఇందులో వేసేసుకోవడం. ఎందుకంటే బాగా కలపాలి, కలపకపోతే ముద్దలు ఉంటుంది. ఇందులో పోసేటప్పుడు కూడా మనము కలిపేసుకోవాలి బాగా. లేకపోతే అంటే మనకు అలానే గడ్డలు కట్టి వన్ సైడ్ ఇలాగా ఉంటుంది. అలా కాకుండా మొత్తం మంచిగా అవ్వాలంటే ఇలా మంచిగా కలిపేసుకోవడం. చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేస్తే మాత్రం మాకు ఎక్కే వేరే ఉంటుంది. చాలా అంటే చాలా కొత్తిమీర కూడా చాలా బెనిఫిట్. దోశ వేసేసుకున్నాను నేను ఇప్పుడు రెడీగా. ఇదిగోండి దోశ కూడా రెడీ. అలాగే సాగు, ఇవి చాలామందికి నచ్చుతుంది. ఈ సాగు దోశ అనేది సాగు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ.